వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవంగా తప్పుకున్నారు విజయసాయిరెడ్డి. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని కూడా తేల్చి చెప్పారు. 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎన్నిక కావాలని కూడా ఆకాంక్షించారు. రాజీనామా చేసిన క్రమంలో జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి ఆరోపణలు కూడా చేయలేదు. కనీసం ఆ పార్టీ నేతల విషయాన్ని టచ్ చేయలేదు. అయితే విజయసాయిరెడ్డి విషయంలో అదే పనిగా వైసీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేయడంతో విజయసాయిరెడ్డి బయటకు రావాల్సి వచ్చింది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల మీడియాలో విజయసాయిరెడ్డిపై పతాక స్థాయిలో కథనాలు వస్తున్నాయి. సాక్షిలో అయితే తాత అంటూ సంబోధిస్తూ వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మనసు మార్చుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో పడినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. అయితే అప్పట్లో పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే పారిశ్రామికవేత్తలు బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు. బీజేపీ సహకారం లేనిదే వారు ముందడుగు వేయలేని పరిస్థితి. ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారి అప్పటి విషయాలను చెప్పడంతో పాటు పారిశ్రామికవేత్తలు ఎదురు తిరిగితే మాత్రం ఏరికోరి జగన్మోహన్ రెడ్డి ప్రమాదం తెచ్చుకున్నట్లే. విజయసాయిరెడ్డిని అనవసరంగా కిలికి ప్రమాదం తెచ్చుకోకపోవడమే ఇప్పుడు ఉత్తమం. ఇక తేల్చుకోవాల్సింది వారే.